నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో ఇంట్లో ఉన్న వాటితో రుచిగా ఐస్ క్రీమ్ని అతి సులువుగా ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నాను. ఎలాంటి క్రీమ్, బీటర్ ఇలా ఎక్స్ట్రా వాటితో అవసరం లేకుండా ఈ ఐస్ క్రీమ్ని చాలా టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ సమ్మర్ స్పెషల్గా మీరు కూడా ఇంట్లో వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ఐస్ క్రీమ్ రెసిపీస్ని వన్ బై వన్ ఫటాఫట్గా చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెనిలా ఐస్ క్రీమ్. చాలా టేస్టీగా బయట పార్లర్లోలా ఇంట్లోనే అతి సులువుగా చేసుకోవచ్చండి. మరి ఈ వెనిలా ఐస్ క్రీమ్ని మంచి సాఫ్ట్గా, టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ని తీసుకోండి. మీరు కావాలంటే ఫ్రెష్ గేదె పాలనైనా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలను ప్యాన్లోకి తీసుకుంటున్నాను. ఈ 1/2 లీటర్ పాలతో ఒక ముగ్గురికి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోని పాలను ఒక 2-3 టేబుల్ స్పూన్లన్నీ వేరొక గిన్నెలోకి తీసుకుందాం. పాలను ఒక 3-4 నిమిషాలు బాగా మరిగించండి. మరో పక్కన మనం తీసిపెట్టిన పాలల్లోకి 1-2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ప్రజెంట్ 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే మీరు ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్నైనా యూస్ చేయొచ్చు. ప్రస్తుతం నేను కార్న్ఫ్లోర్ని తీసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. పిండి ముద్దలు లేకుండా ఇలా బాగా కలిపి రెడీగా పక్కన పెట్టుకోండి. మరో పక్కన పాలు మరగడానికి స్టార్ట్ అయ్యాయి. ఇలా పైన పేరుకుంటున్న మీగడను పాలల్లోకి మిక్స్ చేస్తూ బాగా మరిగించండి. ఇలా మనం క్రీమ్ పాలతో ఐస్ క్రీమ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పాలపై పేరుకునే మీగడ ఉంటే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పాల మీగడను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలు ఒక 3 నిమిషాలు ఇలా బాగా మరిగాక ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాం. 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేయండి. మీరు చక్కెర ఎక్కువగా తినేవారైతే 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేయొచ్చు. షుగర్ వేశాక చక్కెర కరిగిపోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ మరిగించండి. 3 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టిన కార్న్ఫ్లోర్ మిక్స్ని మరోసారి బాగా కలిపాక ఈ పాలల్లో వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వలన మనం చేసే ఈ ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా, టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మనం ముందుగా చెప్పుకున్నట్టు కస్టర్డ్ పౌడర్నైనా తీసుకోవచ్చు. ఇలా కార్న్ఫ్లోర్ వేశాక ఒక 2-3 నిమిషాల్లోనే పాలు అనేవి చిక్కబడతాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పాలు చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఈ పాలల్లోకి వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా వెనిలా ఎసెన్స్ వేయడం వలన మనం చేసే వెనిలా ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోయినా కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ది తీసుకున్నా సరిపోతుంది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పాలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. పాలు పూర్తిగా చల్లారాక చూడండి మీగడ ఎలా తయారైందో. ఇప్పుడు ఈ పాలను ఒకసారి బాగా కలిపి మిక్సర్ జార్లోకి తీసుకొని ఒక 1/2 నిమిషం గ్రైండ్ చేసి తీసుకుందాం. ఒకేసారి మొత్తం గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ ఒక 2-3 సార్లు ఆగుతూ అలా మిక్సీ పట్టండి. ఒకేసారి గ్రైండ్ చేస్తే ఐస్ క్రీమ్ అనేది అంత సాఫ్ట్గా రాకపోవచ్చు. కాబట్టి మధ్య మధ్యలో ఆగుతూ ఇలా గ్రైండ్ చేశాక ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఒక బాక్స్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిపైన ఏదైనా ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా ఇలాంటి అల్యూమినియం ఫోల్ని కానీ పెట్టండి. ఐస్ క్రీమ్కు టచ్ అయ్యేటట్టు ఇలా అదిమి పెట్టండి. దీని వలన ఐస్ క్రీమ్ పైన వాటర్ పడకుండా, ఐస్ గడ్డలు ఏర్పడకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టండి. 2-3 గంటల తర్వాత ఐస్ క్రీమ్ని తీసి చూస్తే చూడండి గట్టిపడింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి మిక్సర్ జార్లోకి తీసుకొని ఒక 2-3 సార్లు ఆగుతూ గ్రైండ్ చేసి తీసుకున్నా సరిపోతుంది. సింపుల్గా ఇలా అంతా ఒకసారి బాగా కలిపి పెట్టినా కూడా మనం చేసే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ప్రజెంట్ నేను ఇక్కడైతే
ఇలా స్పూన్తోనే బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేశాక పైన కవర్ని మళ్ళీ పెట్టి పైన మూత పెట్టి మళ్ళీ ఒక 3-4 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకుందాం. మొత్తం 6-7 గంటల తర్వాత ఐస్ క్రీమ్ని బయటకి తీసి చూస్తే ఇలా సాఫ్ట్గా క్రీమీగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూడండి, గట్టిగా ఉంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని స్కూపీతో కానీ లేకపోతే స్పూన్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. టెక్చర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంది. పైన గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ని కానీ లేదా ఇలా టూటీ ఫ్రూటీలను కానీ వేసి సర్వ్ చేయండి. ఇంట్లోనే చాలా ఈజీగా బ్లెండర్ అలాగే క్రీమ్ లేకపోయినా కూడా ఈ ఐస్ క్రీమ్ని ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన సెకండ్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ని మంచి టేస్ట్గా క్రీమ్ లేకుండా చేయడానికి ఇక్కడ నేను బోర్బన్ బిస్కెట్స్తో చేయబోతున్నానండి. ఈవెన్ ఇలా మనం బిస్కెట్స్తో చేసినా అసలు అలా తెలియకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ని టేస్టీగా ఈజీగా ఎలా చేయాలి అంటే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకుందాం. ఒకవేళ మీ దగ్గర ఫుల్ క్రీమ్ పాలు లేకపోతే నార్మల్ పాలనైనా యూజ్ చేయొచ్చు. మంటను తక్కువగా పెట్టి పాలను బాయిల్ చేయండి. ఇప్పుడు ఈ పాలు వేడయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఇక్కడ నేను 20 రూపీస్ బోర్బన్ బిస్కెట్స్ని తీసుకున్నాను. అంటే నేను మొత్తం 20 రూపీస్తో చేయడం లేదు, జస్ట్ ఒక 8 బిస్కెట్స్ని ఇలా తీసుకోండి. ఇందులో ఉండే క్రీమ్తో మనం చేసే ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్ టెక్స్చర్తో వస్తుంది. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ముక్కలుగా చేసుకుంటూ తీసుకుందాం. ఇలా అన్ని ముక్కలుగా చేశాక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన చాక్లెట్ ఐస్ క్రీమ్ మిక్స్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పాలను వేసి మిక్స్ చేసుకుందాం. పాలు కూడా మరీ ఎక్కువగా వేడవలేవు. ఇలా 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసి బాగా కలపండి. ఇలా ఒక 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసి బాగా కలిపి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలను బాగా మరిగించాలి. ఈ పాలు మరగడం స్టార్ట్ అయ్యాక కనీసం ఒక 4-5 నిమిషాలైనా బాగా మరిగించండి. ఇలా పాలను చిక్కగా మరిగించడం వలన మనం చేసే ఐస్ క్రీమ్ అనేది ఐస్లా రాకుండా సాఫ్ట్ టెక్స్చర్తో వస్తుంది. బాగా మరిగాక షుగర్ని యాడ్ చేసుకుందాం. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేయండి. మీకు స్వీట్ నార్మల్గా ఉండాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా షుగర్ వేశాక కూడా ఒక 2-3 నిమిషాలు పాలను బాగా మరిగించాలి. 3 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టిన చాక్లెట్ ఐస్ క్రీమ్ మిక్స్ని వేసి వెంటనే కలపాలి. ఇలా చాక్లెట్ మిక్స్ని వేశాక మీరు లేట్ చేస్తే చాక్లెట్ మిక్స్ అనేది ముద్దలు కడుతుంది. కాబట్టి వెంటనే ఇలా పాలల్లో వేసి కలపాలి. ఇలా చాక్లెట్ మిక్స్ని వేశాక ఒక 2-3 నిమిషాల్లోనే కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి మిక్చర్ వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారాక మరి కాస్త ఇలా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడ్డాక ఒకసారి బాగా కలిపి మిక్సర్ జార్లోకి తీసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ గ్రైండ్ చేయాలి. ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ మిక్సీ పట్టండి. ఇలా గ్రైండ్ చేయడం వలన టెక్స్చర్ అనేది ఇలా సాఫ్ట్ స్మూత్గా సిల్కీగా వస్తుంది. ఇప్పుడు ఇలా తయారు చేసిన ఐస్ క్రీమ్ మిక్స్ని బాక్స్లోకి తీసుకొని ఫ్రీజ్ చేసుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలు ఫ్రీజ్ చేయండి. 2 గంటల తర్వాత ఐస్ క్రీమ్ని మరోసారి బయటకి తీసి మళ్ళీ గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మనం మళ్ళీ గ్రైండ్ చేసి తీసుకోవడం వలన ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది సాఫ్ట్ క్రీమీగా వస్తుంది. ఇలా మిక్సర్ జార్లోకి తీసుకొని మళ్ళీ ఒక 20-30 సెకండ్స్ చొప్పున మధ్య మధ్యలో ఆగుతూ బాగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన ఐస్ క్రీమ్ మిక్స్ని ఐస్ క్రీమ్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఐస్ క్రీమ్లో మధ్య మధ్యలో తగలడానికి ఒక 2 బిస్కెట్స్ని తీసుకొని ఇలా చాప్ చేస్తున్నాను.
ఇలా ఇందులోని క్రీమ్ని కూడా ఇలా సపరేట్ చేసి చిన్న చిన్నగా కట్ చేయండి. మనం ఐస్ క్రీమ్ని కూల్ చేస్తున్నాం కాబట్టి ఇవి వేసాక ఐస్ క్రీమ్లో కలిసిపోకుండా అలాగే ఉంటాయి. ఇలా చాప్ చేసిన బిస్కెట్స్ని ఐస్ క్రీమ్ మిక్స్లో వేసి ఒకసారి ఇలా కలపండి. మీరు కావాలంటే ఇందులో చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ పైన అల్యూమినియం ఫోల్తో ఇలా కవర్ చేసుకుందాం. మీ దగ్గర ఇలాంటి అల్యూమినియం ఫోల్ లేకపోతే సింపుల్గా పాల కవర్తో కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్తో కూడా కవర్ చేయొచ్చు. ఇప్పుడు టైట్గా మూత పెట్టి 6-7 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేయాలి. 6 గంటల తర్వాత ఐస్ క్రీమ్ని బయటికి తీసి చూద్దాం. చూడండి, ఐస్ క్రీమ్ చాలా గట్టిగా అయింది. అయితే మీరు ఐస్ క్రీమ్ని ఎప్పుడు సర్వ్ చేసినా సరే ఒక 20-30 నిమిషాల తర్వాత సర్వ్ చేయండి. లేకపోతే ఐస్ క్రీమ్ అనేది హార్డ్గా గట్టిగా అనిపిస్తుంది. ఈవెన్ మనం పార్లర్ నుండి తెచ్చిన ఐస్ క్రీమ్ అయినా సరే డీప్ ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే సర్వ్ చేస్తే అంత సర్వ్ చేయడం ఈజీ అవ్వదు. కాబట్టి ఒక 20 నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే ఇలా సాఫ్ట్ టెక్స్చర్తో పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఒక్కో ఫ్రీజ్ అనేది ఒక్కో విధంగా పనిచేస్తుంది. ఒకవేళ ఐస్ క్రీమ్ బయటికి తీసాక ఇలా గట్టిగా అనిపిస్తే ఒక 20 నిమిషాల తర్వాత సర్వ్ చేయండి. లేదా మీరు వెంటనే సర్వ్ చేసుకొని కూడా తినచ్చు. ఇక్కడ నేను పైనుండి కొంచెం ఇలా చాక్లెట్ సిరప్ని వేసి సర్వ్ చేస్తున్నాను. అంతే, ఎంతో టేస్టీగా సాఫ్ట్ అండ్ క్రీమీ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ని పాటించి ఓసారి బోర్బన్ ఐస్ క్రీమ్ చాక్లెట్ని ప్రిపేర్ చేయండి. టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మన థర్డ్ రెసిపీ వచ్చేసి కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేస్తే రుచిని మర్చిపోరు. అంత రుచిగానే కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఈ కట్ కుల్ఫీ ఐస్ క్రీమ్ వేడి చేయడానికి మనం ఎందులో అయితే పాలను వేడి చేస్తామో ఆ గిన్నెను ఒకసారి కడిగి తీసుకోండి. ఇలా తడిపి తీసుకోవడం వలన పాలు మరిగేటప్పుడు అడగనేది పట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకుందాం. ఇక్కడ పాలు వచ్చేసి నేను ఫుల్ ఫ్యాట్ పాలను వాడుతున్నాను. మనం ప్యాకెట్ పాలు తీసుకునే ప్లేస్లోనే క్రీమ్ పాలు కూడా అమ్ముతారు. ఒకసారి అడిగి చూడండి. క్రీమ్ పాలు దొరకకపోతే నార్మల్ ప్యాకెట్ పాలనైనా వాడచ్చు, లేదా గేదె పాలనైనా వాడచ్చు. ఇక్కడ మనం తీసుకున్న ఈ 1/2 లీటర్ పాలలో నుండి ఒక 2-3 టేబుల్ స్పూన్ల పాలను ఇంకొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ పాలను ఏం చేయాలో తర్వాత చెప్తాను. అయితే ఇలా తీసుకున్న పాలను బాగా వేడి చేసుకుందాం. ఈ పాలు వేడయ్యేలోపు మరో పక్కన చిన్న మిక్సర్ జార్లోకి 7-8 జీడిపప్పు పలుకుల్ని, మరో 7-8 బాదం పప్పు పలుకుల్ని మంచి ఫ్లేవర్ కోసం ఇందులోనే 3 యాలక్కులను వేసి గ్రైండ్ చేయండి. మరీ మెత్తని పొడిలా కాకుండా మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు కొంచెం పలుకుగా తలగడానికి లైట్గా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా జీడిపప్పు, బాదం, యాలక్కులు గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ పొడిని రెడీగా పక్కన పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్న పాల గిన్నెను తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని పిండి ముద్దలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వలన ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది క్రీమీగా చాలా చాలా బాగా వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే ఈ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ వేపిన గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపాక ఈ పాలను రెడీగా పక్కన పెట్టుకొని మరో పక్కన చూడండి, పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసిన బాదం, కాజు పొడిని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా కాజు, బాదం పొడి వేశాక పిండి ముద్దలేమీ లేకుండా బాగా కలపండి. అంటే పాలు వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా పొడి వేస్తే ముద్దలు కట్టే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా బాగా కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ వేసి కలిపి పెట్టిన పాలను కూడా తీసుకొని మరోసారి కలిపి పాలల్లోకి తీసుకుందాం. అలాగే ఇలా కార్న్ఫ్లోర్ పాలను తీసుకునేటప్పుడు మంటను కూడా లో ఫ్లేమ్లో పెట్టి తీసుకోండి. లేకపోతే కార్న్ఫ్లోర్ అనేది తొందరగా ముద్ద కడుతుంది. అలాగే ఇలా కార్న్ఫ్లోర్ పాలను తీసుకున్నాక ఒక 2-3 నిమిషాలు మరిగించామంటే ఇలా చిక్కగా క్రీమీగా అవుతాయి. ఒక 3 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాల గిన్నెను రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మరో ప్యాన్ని తీసుకొని 1/3 కప్ వరకు చక్కెరను తీసుకుందాం. అంటే 5 టేబుల్ స్పూన్ల పంచదారను తీసుకొని క్యారమెల్ని ప్రిపేర్ చేసుకుందాం.
మనం తీసుకున్న ఈ చక్కెరను ఒకసారి ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేడి చేసామంటే చక్కెర అనేది స్లోగా మెల్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇలా కరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మంటను కొంచెం తగ్గించి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా మధ్య మధ్యలో కలుపుతూ ఈ చక్కెర అంతా కూడా పూర్తిగా కరిగిపోవాలి. అలాగే మనం ఈ చక్కెర కరిగిపోయేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెడితే క్యారమెల్ అనేది మాడిపోయి మనం చేసే ఐస్ క్రీమ్ అనేది చేదొస్తుంది. కాబట్టి ఈ క్యారమెల్ మాడిపోకుండా మంటను తక్కువగానే పెట్టి ఈ పంచదారను బాగా కరిగించండి. చూడండి, చక్కెర అంతా కూడా బాగా కరిగిపోయి ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి. అలాగే మీకు ఐస్ క్రీమ్ అనేది కొంచెం డార్క్ కలర్లో ఉండాలంటే ఈ క్యారమెల్ని కొంచెం ఎక్కువ డార్క్గా చేసైనా తీసుకోవచ్చు, కానీ మాడిపోకుండా చూసుకోండి. ఇక్కడ నేనైతే ఐస్ క్రీమ్ లైట్ కలర్లోనే ఉండడానికి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోనే క్యారమెల్ని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించిన పాలను తీసుకొని మిక్స్ చేసుకుందాం. పాలను యాడ్ చేశాక మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ క్యారమెల్ని పాలకు బాగా పట్టించండి. ఇలా 1-2 నిమిషాలు కలిపామంటే క్యారమెల్ అనేది పాలల్లో బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేయాక అలాగే కన్సిస్టెన్సీ కూడా చూడండి, మరీ గట్టిగా లేకుండా అలానే మరీ పలుచగా లేకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనిద్దాం. మనం ఈ ప్యాన్ని ఇలాగే వదిలేస్తే పైన మీగడలా అట్టనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఇలా 1-2 నిమిషాలు కలిపి ఆ తర్వాత మనం చల్లారబెడితే పైన మీగడలా ఫామ్ అవ్వకుండా ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే కుల్ఫీ మిక్స్ అనేది ఇలా ఇంకొంచెం కాస్త గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మళ్ళీ మిక్సర్ జార్లోకి తీసుకొని ఒక 2 నిమిషాలు అలా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. దీని వలన ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నురగగా వచ్చిందంటే మనం చేసి ఈ ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తున్నట్లు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని తీసుకోవడానికి చిన్నగా ఉండే స్టీల్ డబ్బాను తీసుకున్నాను. ఇన్ కేస్ మీ ఇంట్లో ఇలాంటి స్టీల్ డబ్బా అంటే కింద ఫ్లాట్గా ఉండే స్టీల్ డబ్బా లేకపోతే ఫ్లాట్గా ఉండే గ్లాస్లోకైనా లేదా ఇలా కాఫీ కప్లోకైనా తీసుకోవచ్చు. కాఫీ కప్లో చేసిన ఈ కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది. బట్ నా దగ్గర కింద ఫ్లాట్గా ఉండే స్టీల్ బాక్స్ ఉంది కాబట్టి ఇందులోకే నేను తీసుకుంటున్నాను. ఇలా 2 డబ్బాలోకి సగంగా తీసుకుంటున్నాను. ఒక 2-3 సార్లు ట్యాప్ చేసి మీరు కావాలంటే దీనిపైన మూత పెట్టైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ కవర్ని పెడుతున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్తో అయినా బాగా కవర్ చేయొచ్చు, లేదా ఈ డబ్బాకుండే మూత పెట్టైనా కానీ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 7-8 గంటలు బాగా ఫ్రీజ్ చేసి తీసుకుందాం. 8 గంటల తర్వాత ఐస్ క్రీమ్ డబ్బాపై ఉన్న కవర్ని తీసేసి చూస్తే చూడండి, ఐస్ క్రీమ్ అనేది గట్టిపడిపోయి కరెక్ట్గా తయారైపోయింది. ఇలా ఒక స్టీల్ బాక్స్ని తీసుకొని అరచేతిలోనే ఇలా ఒక 5 సెకండ్స్ మనం రబ్ చేసామంటే ఐస్ క్రీమ్ అనేది లోపల చుట్టూ కూడా కొంచెం లూజ్ అయిపోయి ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఇలా ఒక 5 సెకండ్స్ రబ్ చేశాక ఈ కుల్ఫీ మధ్యలో ఇలా నైఫ్ని గుచ్చి స్లోగా ఇలా తిప్పుతూ నిదానంగా బయటికి తీయండి. ఇలా తీసిన ఈ ఐస్ క్రీమ్ని ఇప్పుడు మనం నచ్చిన సైజులో రౌండ్గా కట్ చేసుకుందాం. మీరు కావాలంటే 2 పీసెస్గా అయినా కట్ చేయొచ్చు, లేదా 3-4 పీసెస్గా అయినా కట్ చేయొచ్చు. చూస్తేనే తెలిసిపోతుంది మన ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మిగతా ఐస్ క్రీమ్ బాక్స్ని కూడా డీమోల్డ్ చేసి తీసుకోవడమే. కమ్మగా నోరూరించి క్రీమీ టెక్స్చర్తో మన కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ తయారైపోయింది. ఈ కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ రుచి చాలా చాలా బాగుంది. అలాగే మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకే అనిపిస్తుంది ఈ ఐస్ క్రీమ్ ఎంత బాగుందో. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన 4th రెసిపీ వచ్చేసి కస్టర్డ్ ఐస్ క్రీమ్. సాఫ్ట్గా మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో చాలా బాగుంటుంది. మరి ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ముందుగా ఒక చిన్న గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాం. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్తో కస్టర్డ్ పౌడర్ని తీసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఈ కస్టర్డ్ పౌడర్ లేకపోతే మన ఇంట్లో ఉండే కార్న్ ఫ్లోర్ని తీసుకొని కూడా ఈ ఐస్ క్రీమ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఐస్ క్రీమ్ మంచి ఫ్లేవర్గా ఉండడానికి కొంచెం యాలకుల పొడిని కానీ లేదా వెనిలా ఎసెన్స్ని కానీ తీసుకుంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పాలను తీసుకొని మిక్స్ చేసుకుందాం.
పాలనేవి హాట్‌గా కాకుండా నార్మల్ టెంపరేచర్‌లో ఉన్న పాలను తీసుకోండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపాక ఈ కస్టర్డ్ పౌడర్ పాలను రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుందాం. కప్ వైజ్ చెప్పాలంటే మెజరింగ్ కప్తో ఒక 2 కప్పుల వరకు పాలను తీసుకుంటే సరిపోతుంది. అలాగే మనకు ఈ ఫుల్ ఫ్యాట్ పాలు అనేవి ఏ గ్రోసరీ షాప్లో అయినా లేదా సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయి. ఇలా తీసుకున్న పాలు వేడయ్యేంత వరకు వేడి చేయండి. ఈ పాలు ఎప్పుడైతే ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను తీసుకుందాం. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక 80 గ్రామ్స్ వరకు పంచదార తీసుకుంటే మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా షుగర్ తీసుకున్నాక మళ్ళీ ఈ పాలు బాయిల్ అయ్యేంత వరకు మరిగించండి. మళ్ళీ ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టాం కదా కస్టర్డ్ పాలను, ఆ పాలను తీసుకొని మరోసారి ఉండలు లేకుండా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఒక చేత్తో పాలను యాడ్ చేస్తూ మరో చేత్తో కలుపుతూ మిక్స్ చేయండి. అలాగే మనం ఈ కస్టర్డ్ పాలను యాడ్ చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ పెట్టి ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఈజీగా తయారు చేయవచ్చు. అదే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి కస్టర్డ్ పౌడర్ అనేది తొందరగా గట్టిపడుతుంది. ఇలా కస్టర్డ్ పౌడర్ పాలను తీసుకున్నాక పాల కన్సిస్టెన్సీ కూడా చాలా చిక్కబడుతుంది. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రిపేర్ చేయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూడండి పాల కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతుంది. ఇలా పాలు చిక్కబడ్డాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం. ఇలా స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఈ పాలను 1-2 నిమిషాల దాకా కలుపుతూ కాస్త చల్లారనివ్వండి. దీని వలన పాలు అనేవి కింద మాడిపోకుండా ఉంటాయి. అలాగే ఈ కన్సిస్టెన్సీ కూడా త్వరగా చల్లారుతుంది. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ చల్లారబెట్టాక ఒక అరగంట పాటు ఇలాగే వదిలేయండి. ఇది పూర్తిగా చల్లారిపోతుంది. అరగంట తర్వాత చూడండి ఇది పూర్తిగా చల్లారాక మరి కాస్త దగ్గర పడింది. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న ఐస్ క్రీమ్ని ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో 2-3 సార్లు ఆగుతూ బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక చూడండి ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు బ్రెడ్ మోల్డ్లోకైనా లేదా స్టీల్ డబ్బాలోకైనా మొత్తానికి ఏదైనా టైట్గా ఉండే బాక్స్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను దీనిపైన అల్యూమినియం ఫాయిల్ని పెడుతున్నాను. మీరు బాక్స్లోకి తీసుకొని ఉంటే టైట్గా మూత పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బాక్స్ని ఒక 2-3 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. 2 గంటల తర్వాత ఐస్ క్రీమ్ బాక్స్ని మరోసారి బయటకి తీసుకొని చూస్తే లైట్గా గట్టిపడిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మళ్ళీ మిక్సర్ జార్లోకి తీసుకుందాం. అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేయడానికి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాల మీద మీగడ. మనం పాలు కాగపెట్టాక పైన మీగడలా వస్తుంది కదా, ఆ మీగడను రోజు తీస్తూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అలా తీసిన మీగడను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. అయితే మనం ఐస్ క్రీమ్ చేయడానికి మరి ఎక్కువ రోజులు ముందుగా తీసిన మీగడ కాకుండా 2-3 రోజుల్లో వెళ్ళిన మీగడనే యూజ్ చేయాలి. అప్పుడే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మీగడ అనేది ఎక్కువ క్వాంటిటీలో రావాలంటే పాలను కాచి 1 గంట 2 గంటలు ఫ్రిడ్జ్లో పెడితే మీగడ క్వాంటిటీ అనేది మనకు ఎక్కువగా వస్తుంది. సో ఇలా తీసిన మీగడను ఇప్పుడు ఐస్ క్రీమ్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను ఒక 3/4 కప్పు వరకు మీగడను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ మీగడకు బదులుగా ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేయొచ్చు. ఇలా మీగడ తీసుకున్నాక మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ ఒక 3-4 సార్లు బాగా గ్రైండ్ చేయండి. మరి మనం ఎక్కువగా గ్రైండ్ చేస్తే మీగడ నుండి వెన్న అనేది సెపరేట్ అవుతుంది. కాబట్టి మధ్య మధ్యలో ఆగుతూ బాగా గ్రైండ్ చేయండి. చూడండి మనం గ్రైండ్ చేశాక ఈ ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త నురగగా వస్తుంది. ఇది ఐస్ క్రీమ్ కోసం పర్ఫెక్ట్ టెక్స్చర్ అన్నమాట. అలాగే మీరు ఈ ఐస్ క్రీమ్ మంచి కలర్తో రావాలంటే ఇందులో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ మరింత కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా చేస్తున్నాను. మోల్డ్లోకి తీసుకొని ఫ్రీజ్ చేసుకుందాం.
అలాగే నేను చివర్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. తినేటప్పుడు పంటికి తలుగుతూ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇలా డ్రై ఫ్రూట్స్కి బదులుగా టూటీ ఫ్రూటీలనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాక ఐస్ క్రీమ్ మొత్తం కలిసిపోయేలా ఒకసారి మిక్స్ చేసి పైనుండి ఐస్ క్రీమ్కి టచ్ అయ్యేలా ఫాయిల్ పేపర్ని కానీ లేదా పాలిథిన్ కవర్ని కానీ పెట్టి ఫ్రీజ్ చేసుకుందాం. మీరు స్టీల్ బాక్స్లో కానీ లేదా ఏదైనా బాక్స్లోకి కానీ తీసుకుంటుంటే పైనుండి టైట్గా మూత పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 10-12 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వోల్టేజ్ను కూడా పెంచి పెట్టండి. ఇక్కడ నేనైతే రాత్రంతా కూడా ఫ్రీజ్ చేసి తీసుకున్నాను. ఐస్ క్రీమ్కి అదిపి పెట్టిన ఈ కవర్ని కూడా తీసేసుకుందాం. చూడండి, ఐస్ క్రీమ్ అనేది గట్టిపడింది. ఇలా ఫ్రిడ్జ్ నుండి తీసిన ఐస్ క్రీమ్ని వెంటనే సర్వ్ చేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే స్కూపీ నుండి ఐస్ క్రీమ్ని తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. చూడండి, మనం చేసిన ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా హైజీనిక్గా ఇంట్లోనే ఇలా మనం ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైనుండి ఇక్కడ నేను కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను. సాఫ్ట్ క్రీమీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అచ్చం ఇలాగే ఇంతే పర్ఫెక్ట్గా మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. ఐస్ క్రీమ్ టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా అంటే చాలా బాగుంది. తిన్న ఎవరైనా కానీ బయట పార్లర్లో కొనే ఐస్ క్రీమ్ కంటే కూడా చాలా బాగుందంటారు. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ కింద కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.